డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం. నమస్తే అండి, నా పేరు జాన్ భాషా. చిత్తూరు జిల్లా బంగారపాలెం మండలం నివసిస్తున్నాను. నాకు కొంచెం పొలం ఉంది. ఆ పొలం దగ్గర చిన్న మామిడి చెట్టు నాటానికి ఉంది. వాటికి నీళ్ళు లేక అవస్థ పడుతున్నాను. దానికి గాను మన బంగారపాలెం ఏఈ గారి దగ్గర కలిశాను. ఆమె ఏం చెప్పిందంటే ఒక ఎంఆర్ఓ సర్టిఫికేట్ తీసుకురమ్మనింది. ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి సర్టిఫికేట్ పూర్తిగా తీసుకొచ్చిన తర్వాత ఆమె కొన్ని రోజుల తర్వాత దీన్ని డబ్బు కట్టి రావాలయ్యా అని చెప్పారు. ఆ తర్వాత ఆమె ఏం చెప్పిందంటే పోయి డబ్బు కట్టుకొని వస్తే మేము ఇస్తాము ట్రాన్స్ఫర్ అని చెప్పారు. ఆ తర్వాత ఆ డబ్బు ఎత్తుకొని పోయి 97,860 రూపాయలు కట్టాను. ఆ తర్వాత కట్టుకొని వచ్చిన తర్వాత మేడంని కలిశాను. మేడంని కలిస్తే ఒక 3 months తర్వాత పోల్మాన్లు, వైర్లు, దానికి కావాల్సిన మెటీరియల్ పూర్తిగా ఇచ్చినారు. అవన్నీ లాగినాము కూడా, మొత్తం లాగినాము. ఆ తర్వాత మేడం ఏం చెప్పారంటే అదనంగా 1,00,000 రూపాయలు డబ్బు అడిగారు. దాన్ని నేను ఇచ్చుకోలేను మేడం, ఇప్పటికే నేను అప్పుల పాలలో ఉన్నాను మేడం. మోటార్ బిగించుకున్నాను, బోర్ వేసాను, దానికి డబ్బులు లేక ఇబ్బంది పడి అప్పులు తెచ్చుకున్నాను మేడం చెప్పాను. ఆ అప్పులు వడ్డీలు కట్టలేకుండా బాధపడుతున్నాను, నేను ఇబ్బంది మేడం చెప్పాను. ఆ తర్వాత మేడం ఏం చేసిందంటే ట్రాన్స్ఫర్ ఇవ్వలేకుండా లేట్ చేసిన తర్వాత మళ్ళీ మా పక్క రైతుని ఎగదోలి అతని ద్వారా కంప్లైంట్ ఇప్పించి ట్రాన్స్ఫర్ ఆయన పోయి అడుక్కోమని చెప్పి ఆమె చెప్తా ఉంటుంది. అతన్ని పోయి అడిగితే నాదేం తప్పు లేదు, నాదేం లేదు మేడం మీరు తీసుకోమంటున్నాడు. ఏం చేయమంటారు, నన్ను అర్థం కాలేదు నా పరిస్థితి. మాది ఇప్పుడు 6 monthsగా 6 నెలలుగా తిరుగుకుంటున్నాను దాని దగ్గరికి. ఆ తర్వాత సరే టీడీపీ నాయకుల దగ్గరికి పో, ఈ నాయకుల దగ్గరికి పో అంటే ఆ నాయకుల దగ్గరికి పోతే వాళ్ళేమో నాదేం లేదు నీదేం లేదు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఈ మేడం ఏమన్నానంటే ఆయన దగ్గర పోయి సంతకం పెట్టి వస్తే ఇస్తాను అని చెప్పారు. అందుకు నేను ఏం చేయలేని పరిస్థితిలో నేనున్నాను. అందువల్ల కాబట్టి ఏఈ గారి కన్నా ఎక్కువ హోదాలో ఉండే అయ్యగారికి అందరికీ నమస్కరించి చెప్తున్నాను. మీరు ఆమెకు చెప్పి ఆమె ద్వారా నాకు ట్రాన్స్ఫర్ ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేద్దామనుకున్నాను, ఉన్నాను, నిరాహార దీక్ష చేస్తాను. ఆ తర్వాత అట్లా ఈయన పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని నేను విన్నవించుకుంటున్నాను. పై అధికారులు మీరు దయవంచి ఆమెకు ఏం చెప్పాలో చెప్పి నాకు కరెక్ట్ చేయండి దయచేసి మీరు.